ఇజ్రాయెల్ కి ఉమ్, 1979లో ఈజిప్ట్ కి ఇజ్రాయెల్ కి పీస్ ట్రీటీ జరిగింది. పక్కపక్కనే ఉంటాయి. మేము చాలాసార్లు జోర్డాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ మూడిట్లో తిరుగుతూ ఉంటాం. ఉమ్, బాగా తెలుసు ఆ యొక్క జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్. వీళ్ళకి ఎప్పుడు ఇష్యూస్ రాలా. మరి వీళ్ళకి లేనిది ఎక్కడో దూరాన ఉన్నటువంటి ఇరాన్ కి ఆ ప్రేమ ఏంటంటే ఏమీ లేదండి. అక్కడ ప్రేమ లేదు, ఏమీ లేదు. ఉమ్, వాస్తవం చూస్తే ఇస్లామిక్ దేశాల్లో మనం పెద్దన్న పాత్ర పోషించాలి, ఉమ్, నా దగ్గర బాంబు ఉంటే అని ఒక బూచి ఏంటంటే ఇజ్రాయెల్. కానీ అరబ్ దేశాలన్నీ రియలైజ్ అయినాయి. ఉమ్, యుఏఈ ఒప్పందం చేసుకుంది, ఉమ్, అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంది అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు. ఉమ్, బహ్రెయిన్ ఒప్పందం చేసుకుంది. ఉమ్, సౌదీ అరేబియా సిద్ధంగా ఉంది. ఈవెన్ నిన్నగాక మొన్న వచ్చినటువంటి సిరియాలో ఉన్న అల్ జులానీ కూడా ఉమ్, ఇజ్రాయెల్ తో పీస్ ట్రీటీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును. మరి ఈ కండిషన్ లో వాళ్ళు కూడా ఏదో ట్రీటీ చేసుకుంటే అసలు ఏ సమస్య లేదు. అవును. కానీ హలో మరి రైట్, ఎందుకో ఒక్క మరి నిమిషం అలా ఒక్క నిమిషం. స్పీక్ బ్రహ్మాండ ఇంగ్లీష్. ప్రశాంత్ గారు ఏదో చూపిస్తున్నారు. ప్రశాంత్ గారు, యా అవునండి అవునండి యు స్పీక్ ఇంగ్లీష్. యా వన్ మినిట్ ఐ టేక్ ద ఇంటర్వ్యూ ఫర్ యూ. సో యూదులు ఇక్కడ మనం ఇజ్రాయెల్. సైనికుల దగ్గర ఉన్నామండి. ఓ సైనికులు, సైనికులు ఓకే. చిన్న ఎలా ఉన్నారు? వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Tom. Tom? Yes. How do you feel here now? I feel good. What is the situation right now here? So good. Okay. Safe. Yeah. The people give us a lot of food. Okay. They comfort us. Okay. They give us everything we need for fighting. What do you think that when will it will end now? When it ends, when people will have a mind, people will understand that we are good people. Yeah. That we are here for peace. Yeah. That we want peace. We don't want to fight. Wow. Really. Thank you. But when people come and intrude you and want to kill you, so you need to fight back. Yeah. చూసారా నేను చెప్పినట్టుగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఉమ్, అంటే మైండ్ తో ఆలోచిస్తే కనుక, ప్రజలందరూ మైండ్ తో ఆలోచిస్తే, మేము మంచోళ్ళమని గుర్తిస్తే ఈ యుద్ధం ఆగిపోద్ది అంటున్నాడు ఆయన. సో ఖచ్చితంగా మెజారిటీ పీపుల్ సపోర్ట్ టు ఇజ్రాయెల్, అందులో How డౌట్ many లేదు. 100 people you are making the campaigning here. So what you do exactly? This place is called Yardena. Okay. We keep this place safe Okay. because we have people that want to come inside. So our we need to keep everyone safe. So we are here keeping the kids safe, Yeah. keeping everyone safe. You see the kids? See, పిల్లలు కూడా చూడండి అలా ఆడుకుంటున్నారు. ఏది జరుగుతుంది అదే. ఎక్కడ సార్, ఎక్కడ ఏరియా మొత్తం? ఇదే అండి, ఇది ఒక విలేజ్ అండి. విలేజ్ లో ఇది అన్నమాట. If we want Ini- here, ini- they can drive here. Yeah. ఓకే, మీరు చెప్పినట్టు 2 days బ్యాక్ అక్కడ మెసేజ్ పడ్డాయి. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టామ్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. సో ఎలాంటి భయం కానీ, ఎలాంటి ఆందోళన కానీ, ఎలాంటి ఒత్తిడి కానీ లేదు అక్కడ చిన్నపిల్లల్లో కూడా. చూసారుగా? ఉమ్. సో అన్నిటికీ సిద్ధపడే బ్రతుకుతుంటారు ఇజ్రాయెల్లో యూదులు అందరూ. అవునండి. మసారా గారు మీరేమైనా అడుగుతారా? సో ఇప్పుడు మీరు బేషరతుగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారా మస్తాన్ రావు గారు? అట్లా లేదండి, ఎందుకంటే ఏ దేశానికి సార్వభౌమాధికారం దానికి ఉంటుందండి. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు, లేదంటే మిసైల్స్, లేదంటే సైనిక పాఠవాలు బాగా కలిగిన, సైనిక శక్తి సామర్థ్యాలు కలిగిన